హ్యాపీ బర్త్డే ఆంటీ. అందరూ మీకోసం 75 వర్షాల ముందు వచ్చేసాం మేము. పైనది పవన్ పైనది హ్యాపీ బర్త్డే ఆంటీ. అందరూ మీకోసం 75 వర్షాల ముందు వచ్చేసాం మేము. హాయ్ నానమ్మ. ఉండండి, ఇంకా ఆవిడ సర్ప్రైజ్ అవ్వలేదు. ఒక్కొక్కరిని పలకరించండి. ఏదో వదినాయి ఇంకో సర్ప్రైజ్ ఉంది మీకు ఇక్కడ చూడండి. అదే సర్ప్రైజ్. అరే ఉండండి, ఇంకా ఆవిడ సర్ప్రైజ్ అవ్వలేదు. ఒక్కొక్కరిని పలకరించండి. ఏదో వదినాయి ఇంకో సర్ప్రైజ్ ఉంది మీకు ఇక్కడ చూడండి. అదే సర్ప్రైజ్. అరే It's okay.
వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. కనిపించకపోతే బెంగై వెతికావే, కన్నీరే వస్తే కొంగై తుడిచావే. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. నే గెలిచిన విజయం నీదే, నే ఓడిన క్షణమో దార్పే, నా అలసట తీరే తావే నీవేగా. అడుగడుగున నడిపిన దీపమ, ఇరువురికే తెలిసిన స్నేహమ, మది మురిసే ఆనందాలు నీవేగా. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే, ధన్యోస్మి అంటూ దండం పెడతాలే. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. వరమల్లే అందిందేవో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. వరమల్లే అందిందేవో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. హాయ్ అమ్మా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా, ఈ రకంగా బ్రతుకుతున్నానన్నా, ఈ ఉద్యోగం చేస్తున్నానన్నా, ఇవన్నిటికీ కూడా కారణం నువ్వేనమ్మా. నేను చాలాసార్లు కొన్ని సందర్భాల్లో చదువు ఆపేయాలి అని ప్రెషర్ వచ్చింది నీ మీద. అయినప్పటికీ నువ్వు ప్రోత్సహించి నన్ను చదివించావు. నాన్నగారిని ఒప్పించి మరీ చదివించావు.
ఇంకొకటి ఏంటంటే నువ్వు ఉద్యోగం చేయకపోయినా నేను ఉద్యోగం చేయాలని నువ్వు చాలాసార్లు కోరుకున్నావు. అదేవిధంగా దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల నేను ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయంలో కూడా మా అమ్మ ఇలా చేసేది, అప్పుడు నా కోసం ఇలా కొనేది అని ప్రతిసారి నేను అనుకుంటూనే ఉంటాను. ఎప్పటికీ కూడా నిన్ను ఇలా మేము గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను, తలుచుకుంటూనే ఉంటాను ప్రతి సందర్భంలోనూ. నువ్వు ఎన్నో రకాలుగా మాకు త్యాగాలు చేసావు, ఎన్నో రకాలుగా మాకు సేవలు చేసావు. సో వాటన్నిటి కారణంగానే మేము ఈరోజు ఇలాగా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే నేను ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీకు ఏ రకంగా ఉంటే సంతోషంగా ఉంటుందో నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అన్నా నేను మీ రుణం, మీ పేరెంట్స్ రుణం కొంచెమైనా తీర్చుకుంటాను అని నాకు అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది నా అదృష్టం ఏంటంటే నేను నిన్ను కాశీకి తీసుకెళ్ళగలిగాను. ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా నేను నీకోసము అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక చిన్న పార్టీ లాగా పెట్టగలుగుతున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నాన్నగారు ఉండగా నీకు నాన్నగారికి కలిపి నేను ఏమీ చేయలేకపోయాను. అది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చేయలేకపోయానన్న విషయం గుర్తుపెట్టుకుంటాను. కనీసం ఎప్పుడైనా నీకు నచ్చిన విధంగా నీకు నచ్చినటువంటి చిన్న చిన్న ఆనందాలన్నా నేను ఇవ్వగలిగితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్ని రోజులలో ఇన్ని సంవత్సరాల్లో తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానంతో కానీ అనాలోచితంగా కానీ నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఆంటీ, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అల్లుడు రవి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. విష్ యూ హ్యాపీ బర్త్డే జయక్క. మా ఇంట్లో జయక్క అంటేనే స్పీడ్ అంటేనే జయక్క. అక్క అసలు పేరు వెంకట జయలక్ష్మి. నాకు తెలిసినప్పటి నుంచి జయక్క పెద్దక్కతో పోల్చుకునేది. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేది నోరు తెచ్చి వినేవాడిని. పెద్దాపురం రోడ్ హై స్కూల్లో అక్క 100 మీటర్స్ డాష్ పరిగెత్తినప్పుడు విన్నర్ అయినప్పుడు ఒక లేడ్లాగా పరిగెత్తిందని అమ్మ చెప్పింది. అయితే మనిషి ఎంత స్పీడో మాట కూడా అంత స్పీడ్ అని మొత్తుకునేది. ఇలాగైతే ఇంట్లో చాలా కష్టం అని చిన్నప్పుడే అనేది. నేను విజయవాడలో ఉంటున్నప్పుడు ఆంధ్రప్రభలో వచ్చే లహరి సీరియల్ గురించి తను పడే ఆరాటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. విజయవాడ రైల్వే స్టేషన్లో జ్యోతక్క కలవటానికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు కోతి అని అరుచుకుంటాం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. బావగారితో పెళ్ళి 1972లో జరిగినప్పుడు కొత్తపల్లిలో కృష్ణమ్మ పుట్టినప్పుడు దాని ముఖంలో కనిపించిన రిలీఫ్, 1973లో విశాఖపట్నం ఘోష హాస్పిటల్లో రవి పుట్టినప్పుడు దాని ముఖంలో కనిపించిన ఆనందం, ఏదో సాధించానన్న తృప్తి దాని కళ్ళలో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. రవిని చూడటానికి బావగారు వస్తే ఇద్దరూ కలిసి రాజ్ కపూర్ సినిమా బాబీ, డింపుల్ కపాడే హీరోయిన్, రిషి కపూర్ హీరో, రాజ్ కపూర్ ఫిలిం ఇంటి సినిమాకి వెళ్ళి వచ్చేసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటే మధ్యలో నేను హమ్ తుమ్ ఏక కమరేమి బంధహో అని హమ్ చేస్తుంటే బావగారు దగ్గర పిలిచి అడిగారు, ప్రసాద్ దాని అర్థం ఏంటి? నేను వెరిముఖం వేసి వాళ్ళంక చూస్తే వాళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ నాకు ఇప్పటికీ గుర్తుంది. పేపర్మిల్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మూడో పురుషార్థం, చివుకుల పురుషోత్తం నవల మూడో పురుషార్థం గురించి ఇద్దరు ఆ సీరియల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. తర్వాత చలం మైదానంలో రాజేశ్వరి పాత్ర గురించి ఇద్దరం చర్చించుకునేవాళ్ళం. దాంతో ఉన్న ఎంత అనుబంధం ఉన్నదన్నది ఈ విషయమే తెలియజేస్తుంది. ఛందస్సు, సందులు, సమాసాల్లో అది కొట్టిన పిండిలా మాట్లాడేది. నేను దానికి పోటీగా
ఆ విషయాన్ని మాట్లాడేవాడిని. ఇప్పటికీ పద వినోదం గురించి అక్కతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను నేను. ఇవన్నీ ఒక తమ్ముడిగా నాకు గుర్తుండిపోయాయి. దాని సంసారంలో పడి ఇవన్నీ అది మర్చిపోయింది, కానీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా హిందీ పరీక్ష ప్రవీణ్లో అది పాస్ అయినప్పుడు దాని కళ్ళలో ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇద్దరు పిల్లల్ని మంచి చదువులు చదివించాలని, నేను ఎలాగ చదువుకోలేకపోయాను పెద్ద చదువులు అనేసి ఇద్దరిని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దింది. దానిని ఈరోజు ఇలా చూస్తుంటే మనిషి కాలానికి ఎలా లొంగిపోతాడో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ జయక్క, ప్రసాద్ తమ్ముడు. జన్మదిన శుభాకాంక్షలు, 75వ జన్మదిన శుభాకాంక్షలు జయ. దేవుడు నీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే జయ. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఫ్రెండ్, నీ సహేలి జయ, మళ్ళీ నాకు చెప్పు. బాగా ఎంజాయ్ చేయి రోజంతా. లేకపోతే రాజమండ్రి వచ్చాయి, ఇక్కడ చేద్దాం. ఓకే, చెప్పండి. హ్యాపీ బర్త్డే జయమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే వదిన. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే పిన్ని. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అక్క. నా పేరు పోటీ, చిన్న మరదల్ని. వెరీ గుడ్. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏం పేరు? జయ. జయ జయ. నాకు తెలిసి జ్ఞాపకం ఉంది. మంగ పెళ్ళికి శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అక్కయ్య గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే టు యూ పిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే వదిన. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే జయక్క. హ్యాపీ బర్త్డే ఆంటీ. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday, Penny. Wish you a happy and healthy life ahead. పుట్టినరోజు శుభాకాంక్షలు నానమ్మ. నువ్వు ఇలాగే హ్యాపీగా చాలా చాలా బర్త్డేస్ చేసుకుంటూ మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి. హ్యాపీ బర్త్డే నానమ్మ. ఇలాగే నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఎన్నెన్నో హ్యాపీ బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మీ పెద్దక్క దగ్గర నుంచి కూడా హ్యాపీ బర్త్డే. సో పుట్టినరోజు జయ జయలు జయ నానమ్మ. 75 వసంతాలు పూర్తి చేసుకున్న నీకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ నువ్వు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్య గారు. జన్మదిన ముబారక్ దాదీజీ. హాయ్ పెద్దమ్మ. యువర్ మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్. మనుషులు కష్టాలు ఉన్నప్పుడు సుఖాలు ఉన్నప్పుడు తోడుండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగా నాకు అమ్మకి కూడా నువ్వు పెద్దనాన్న గారు అన్నయ్య అక్క అందరూ కూడా చాలా ఎప్పుడు కూడా ప్రతిసారి కష్టం వచ్చినా సుఖం వచ్చిన ప్రతిసారి మీరు తోడుగుండి మాకు చాలా హెల్ప్ చేసేవారు. మీ గైడెన్స్ అంతా కూడా మాకు బాగా ఉపయోగపడేది. మా అమ్మ తర్వాత నేను ఎవరన్నా ఇష్టపడతానంటే అంత ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. నువ్వు చెప్పే మాటలు, నువ్వు వండే వంటలు, కూరలు అవి అన్నీ కూడా నాకు చాలా ఇష్టం పర్సనల్లీ. అండ్ చాలా విషయాల్లో నిన్ను చూసి నేర్చుకున్నాం. అండ్ నీ బర్త్డే సందర్భంగా ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. బాయ్. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. హ్యాపీ
హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హాయ్ అమ్మ, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాగే పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి, నీకు చక్కగా ఆరోగ్యం ఉండాలి, నువ్వు అనుకునే అన్నీ జరగాలి అని కోరుకుంటూ మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే అత్తయ్య.